నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. డబ్బు ఎవరికి చేతి చెప్పండి, ప్రతి అవసరానికి డబ్బు కావాలి. మీరు అంటున్నారు ఒక మూడింటిని పక్కన పెట్టండి, డబ్బే డబ్బు అంటున్నారు. అదెలా, ఏం పక్కన పెట్టాలి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ఎస్, అవునండి. 3 ఫస్ట్ శారీరకంగా, 2 మానసికంగా, అండ్ లాస్ట్ అనేసి ఆధ్యాత్మికంగా. అయితే ఫస్ట్ శారీరకంగా అనొచ్చు, లేకపోతే మన ఇంట్లో కూడా అనొచ్చండి. ఫస్ట్ మీరు ఇంట్లో అంటే ఏంటంటే చూడండి, ఇంట్లో అనవసరమైన వస్తువులు ఇంట్లో పెడుతుంటారు. ఫస్ట్ నేను ఏమంటానంటే క్లీన్ చేయండి. ఇల్లు గనక క్లీన్గా ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది, ఇల్లు గనక క్లీన్గా లేకుంటే జ్యేష్ఠదేవి వస్తుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు క్లీన్ అవర్ సెల్ఫ్. అంటే నేను శారీరకంగా నేను ఎందుకు అంటున్నానంటే, మన ఇంట్లో మనం ఏదైతే వస్తువులు ఉంటాయో వాటిలో అనవసరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటుందండి. పాతవి, చిరిగిపోయినవి, వాడనివి ఉంటాయి కదా, ఫస్ట్ తీసేయండి. ఇంకొకటి ఫస్ట్ నేను శారీరకంగా అన్నాను చూసారా, మనం దీంట్లో ఏం చేయాలంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనకు నెగిటివ్ ఆరా వస్తుంది. ఒక పర్సన్, ఒక యోగి చూడగానే చెప్పేస్తాడండి. నెగిటివ్ ఆరా కనుక ఉన్నట్టయితే అతను నెగిటివిటీని ఆకర్షించుకుంటాడు. ఎట్లా తెలుసు మీరు అనొచ్చు, సార్ ఎలా తెలుస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా అంటే, వాళ్ళు అనుకున్న పనులు జరగవండి. అంటే ఏ వ్యక్తి యొక్క పనులు అనుకున్నట్టు జరుగుతుంటే అతనిలో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. ఒక వ్యక్తి చాలా చేస్తుంటాడు, అన్నీ చేస్తుంటాడు, బట్ అన్నీ కూడా చేసినా కూడా అనుకున్నట్టు జరగట్లేదంటే అతనిలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. ముందు మనము మన ఇంట్లో పరిశుభ్రమైన వాతావరణము ఉంచుకోవాలి. అవునండి, ఎస్. దాని తర్వాత ఏం చేయాలంటే, మనం ఎవ్రీడే స్నానం చేసినప్పుడు ఏం చేయాలంటే, కల్లుప్పుకు చాలా పవర్ ఉందండి. దొడ్డుప్పు కూడా అంటే దొడ్డుప్పు. దాన్ని ఏం చేస్తారంటే సాల్ట్, ఓకే, ఆ 2-3 స్పూన్స్ ఏం చేయాలంటే మనం స్నానం చేసేటప్పుడు అందులో వేసి కనుక స్నానం చేస్తే ఏమవుతాయంటే ఆ నెగిటివ్ ఎనర్జీ లాగేసి. నేను చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అమ్మమ్మలు, నాయనమ్మలు ఏమన్నాడు అంటే, ఆ నెగిటివ్ ఎనర్జీ లాగాలంటే ఏం చేయాలంటే వాళ్ళు తెలియకుండా వచ్చి వేసిపోయేవాళ్ళు అంతే. అసలు ఎందుకు వేస్తారు కూడా. ఇంకోటి కూడా అంటుంటారుగా, ఇల్లు తుడిచే నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి తుడవండి. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజమండి. ఎందుకంటే ఆ ఉప్పు యొక్క గుణం ఏమిటి అంటే నెగిటివ్ ఎనర్జీని లాగేసే గుణం ఉంటుంది. అయితే కావాల్సిన టెస్ట్ కూడా చేశారు కొంతమంది. నేను నా క్లాస్లకు అటెండ్ అవ్వడానికి ముందు వాళ్ళు ఎటువంటి రెమెడీస్ కానీ చేయకుండా వచ్చారు. కొన్ని చిన్న చెప్పాను అంతే. అవి చేయడంతో వాళ్ళు లాట్ ఆఫ్ మార్పు అండి. వాళ్ళ అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావడం కావచ్చు, సో లేకపోతే వాళ్ళకి జాబులు రావడం కావచ్చు, బిజినెస్లో డెవలప్మెంట్ అవ్వడం కావచ్చు, సో లాట్ ఆఫ్ ఇష్యూస్కు సొల్యూషన్ అనేది రావడం జరిగింది. అంటే చిన్న మార్పు అండి. అంటే చూడండి, మన శరీరంలో ఉన్నటువంటి ఫస్ట్ భౌతికంగా మన ఇంట్లో ఉన్నట్టు వస్తువులు నీట్గా మనం పెట్టేసుకున్నాం. మనం బాత్ చేసేటప్పుడు ఏంటి, కలుపుతో స్నానం చేసాం, నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అయిపోయింది. ఎప్పుడు కూడా పాత వస్తువులు అంటే చాలా మంది ఏం చేస్తారంటే, ఇది మా మెమొరీ, ఓకే, ఒక ఫోన్ ఎప్పుడో కొంటారండి, ఒక 10 సంవత్సరాల క్రితం కొని ఉంటారు. అదేంటంటే డేట్, అది వాడదు, పనిది, బట్ ఇంకా ఇంట్లోనే ఉంచుకుంటారు. ఎందుకంటే సెంటిమెంట్ అంటారు. దయచేసి మీ సెంటిమెంట్ కొన్ని రోజులు పక్కా పెట్టండి. కొన్ని ఛార్జర్స్ తీసుకుంటారు, ఆ ఛార్జర్ పనిచేయదు, వాడదు, దేనికి కూడా పనికిరాదు. అలాంటి ఇంకొక మొబైల్ కూడా తీసుకుని ఉంటారు. కానీ చాలా మందికి పడేయడానికి ధైర్యం సరిపోదు, ఎవరికైనా ఇవ్వాలన్నా మనసు ఒప్పుకోదు. సేమ్ అండి హరిత గారు. ఇలా ఏమవుతుందంటే అన్ని పెట్టేస్తారంటే పోగు చేస్తుంటారు. అంటే పాత వాటి అన్నిటిని పోగు చేసుకుంటారు. అలా పాత వాటి అన్ని ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. సో నేను ఏమంటానంటే, ఫస్ట్ మీకు ఇంట్లో మీరు వాడండి, అట్లీస్ట్ 3 months నుంచి మీరు వాడండి ఏదైనా సరే తీసేయండి. ఎందుకు నేను తీసేయమంటున్నానంటే, ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందో వ్యాక్యూమ్ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి ఒక దగ్గర ఉండారండి. ఉంటే జ్యేష్ఠాదేవి లేదా లక్ష్మీదేవి. సో మరి లక్ష్మీదేవి ఆహ్వానం చేయాలంటే ఏంటి, అనవసరమైన నెగిటివ్ ఇంట్లో అన్నీ తీసేయాలంటే ఆ సెంటిమెంట్ అన్ని పక్కన పెట్టి ఫస్ట్ మీరు నీట్గా ఉంచుకోండి ఇల్లు. పాత వస్తువులు, విరిగినవి, చిరిగిపోయినవి, పాత అన్నీ కూడా తీస్తే అప్పుడు ఖాళీగా ఉంటుంది. మీరు అన్నది చూసారా, ఇల్లు తుడిచేటప్పుడు కూడా సాల్ట్ చేయాల్సిందే అండి. అలా చేసిన తర్వాత నెక్స్ట్ మీరు అన్నారు 3 అని చెప్పాను. ఫస్ట్ ఏంది, శారీరకంగా అయితే క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మానసికంగా అంటే ఈర్ష, అసూయ, ద్వేషాలు కొంతమంది ఎక్కువ ఉంటాయండి. సో మన సబ్జెక్ట్ ప్రకారం ఏంటంటే యద్భావం తద్భవతి. మనం బాగుపడినా పడకపోయినా ఎదుటి వాళ్ళు బాగుపడకూడదు అన్న మెంటాలిటీతో చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళకి మనీ అనేది అంత రాదండి, వచ్చినా నిలబడదండి. అయితే నేను ఎందుకు నిలబడదు నుంచి క్లారిటీ ఇస్తానండి. ఫస్ట్ ఎందుకు ఈర్ష, అసూయ, ద్వేషం ఉంటే ఏమవుతాయంటే, డబ్బు సంపాదిస్తున్న వాడి ఎందు ఈర్ష పుట్టేసి, అతని ఈర్ష ఎక్కడ పుట్టింది, వారి మనసులో. మన సబ్జెక్టులు ఏంటి, ఏది ఉంటే అదే వస్తుంది. సో ఈర్ష ఉన్న వ్యక్తుల దగ్గరికి మనీ రాదండి. అసూయ పడుతున్నాడు, రగిలిపోతున్నాడు, అరే నాతో పాటు ఉన్నాడు కొలిక్కు, లేదా నాతో పాటు సేమ్ స్టార్ సైజ్, బట్ అతను ఎంత స్కిల్స్తో ఎంత టాలెంట్ ఉందో అది చూడరు. అది ఏం చేయాలి, వాళ్ళకి తెలియకుండానే ఈర్ష, అసూయ చేస్తుంటారు. డబ్బు సంపాదిస్తున్నాడు, అతను సంపాదిస్తున్నాడు అంటే నీ దగ్గర లేదన్నట్టే కదా. అవును. సో దీనివల్ల కూడా మనీ రాదండి. అంటే మానసికంగా దీన్ని కూడా పక్కన పెట్టాలి. లాస్ట్ వన్ ఇస్ ఆధ్యాత్మికంగా. అయితే చూడండి, ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటాయంటే స్పిరిచువల్ గ్రోత్ ఉన్న వాళ్ళు ఎక్కువ పీస్నెస్ ఉంటారండి.
అండ్ ఇంకొకటి హ్యాపీగా ఉంటారు. ఎవరైతే పీస్ఫుల్నెస్గా ఉండకుండా అశాంతితో ఎప్పుడు చూసినా బాధపడుకుంటూ కూర్చోవడం, ఎప్పుడు చూసినా దుఃఖంతో ఉండిపోవడం, ఎప్పుడు చూసినా లేని దాని గురించి ఆరాట పడుతుంటారు కదా, ఆధ్యాత్మికంగా ఎదగనట్టండి. అలా ఉన్నా కూడా మనీ రాదండి. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఫిజికల్గా అని చెప్పాను ఏమవుతుందంటే ఇల్లు చాలా నీట్గా ఉంచుకోండి, సిస్టమేటిక్ వే ఉంచండి. ఎప్పుడైతే సిస్టమేటిక్గా ఉంటాయో ఇంట్లో ప్రతి వస్తువు కూడా సిస్టమేటిక్గా ఉండాలి. క్లీనింగ్ అవసరమైతే ఒక పర్సన్ తీసుకోండి, పర్వాలేదు. ఒక ఇల్లు చాలా మంది అంటే పెద్దగా ఉందని చెప్పేసి కొన్ని రూమ్స్ వాళ్ళు క్లీన్ చేయరు, ఒక పెట్టుకోవడం కూడా ఇష్టపడరు. నేనేమంటారంటే ఒకళ్ళు పెట్టుకోండి, ఇంటి క్లీన్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఉంది. క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి ఇల్లు. పాత వస్తువులు ఇరిగిపోయినవి ఓకే వాడనివి ఏదున్నా తీసివేస్తే మంచి మనీ ఫ్లో అవుతుంది. ఒకటి ఫస్ట్ థింగ్. మానసిక నేను ఏమంటానంటే ఈర్ష్య అసూయ ద్వేషాల ప్లేస్లో లవ్నెస్ అండి. లవ్నెస్ దేనిపై అంటే మనీ ఎవరైతే సంపాదిస్తున్నారో వారు చూసి చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. కానీ కొంతమంది ఏంటంటే ఇంత సంపాదిస్తున్నాడా, ఇతనికి ఎంత వస్తుంది, అతనికి ఎంత వస్తుంది అట్లా చూస్తారు. కానీ అతను సంపాదించడం వల్ల దేశం అనేది ముందుకెళ్తుంది. చూడండి, ప్రతి ఒక్కరు సంపాదిస్తుండడం వల్ల దేశం కూడా ఆర్థికంగా బలపడుతుంటుంది. సో చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. నేను ఈ విషయాన్ని నేర్చుకున్నాను, నేను కూడా చేసి నేను కూడా ఇంప్రూవ్ అవుతాను. అలాంటి మైండ్ సెట్ ఉంటే మన విల్ ఫ్లోట్ అయ్యో. అలాంటి ప్లేస్లో ఈర్ష్య దేశం వచ్చిందా డౌన్ఫాల్. నెక్స్ట్ ఆధ్యాత్మికంగా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎందుకు ఈ రెండింటికంటే కూడా నేను స్పిరిచువాలిటీకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తానంటే ఆత్మ బలపడింది అనుకోండి ఎవ్రీథింగ్ విల్. అంతెందుకంటే హరిత గారు ఎవరైనా సరగా నేను ఎవరైనా అడిగినప్పుడు మీరు ఎవరు అనగానే పేరు చెప్తారు, పలానా పేరు చెప్తారు. నేను ఏమంటారంటే మీ పేరు నేను అడగలేదు అంటాను. మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, మీరు చెప్తున్న ఆన్సర్ ఏంటి, వాట్ యు ఆర్, మీరు ఎవరు, హూ యు ఆర్ అంటే ఏంటంటే మీరు ఎవరు. నేను అడిగింది మీ పేరు కాదు. హూ ఆర్ అంటే నేను ఆత్మస్వరూపుడు. స్పిరిచువల్ చెప్పాలంటే నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి. అదే సైంటిఫిక్గా చెప్పాలంటే యువర్ ఎనర్జీ. ఈ శరీరం అనేది ఏంటి అంటే ఒక వస్త్రం లాంటిది. మీకు ఎట్లా సరే ఏంటి ప్రూఫ్ ఏంటంటే అని అడుగుతారు. నేను ఆ ప్రూఫ్ అనేది దానికి ఎవిడెన్స్ నేను చేస్తాను. గీత భగవద్గీతలో ఏముందని చెప్పి ఆత్మ సృష్టించబడదు, ఆత్మ నాశనం కావడదు. ఆత్మ ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి మారుతుంది. అంటే మనం ఎవరమండి, ఆత్మస్వరూపులం కదా. సో ఆత్మ ఎప్పుడు శక్తివంతమైంది అంటే ఆనందం. మీరు ఎప్పుడు ఆనందంగా ఉండండి, చాలా శక్తివంతంగా మీరు అనిపిస్తుంటుంది. అదే పీస్నెస్, ప్రశాంతంగా ఉండండి, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎవరైతే అనవసరమైనటువంటి లోపల ఉన్నటువంటి దుఃఖము బాధ అవన్నీ పక్కన పెట్టి ఎవరైతే ఆనందంగా ఉంటావు జాయ్. అందుకోసమే లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్స్ అందరూ కూడా చెప్పేది ఒకటే అండి, ఏంటంటే జాయ్ ఈజ్ ద కీ టు ది మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, మీరు ఏదైతే కావాలని మీరు కోరుకున్నారో అది వాస్తవ రూపంలోకి రావడాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. మరి దానికి మనం ఏం చేయాలంటే ఎప్పుడు చిరునవ్వు ముఖంతో ఉండాలి. అంటే ఫేస్ లో డబ్బు వాళ్ళ దగ్గర ఉండకపోవడానికి వాళ్ళే కారణం. సో అవి మార్చుకోండి, మీరు బాగుపడతారు, మీ దగ్గరికి డబ్బు వస్తుంది అంటున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఏంటండి, ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? థ్యాంక్ యూ సో మచ్. అయితే దీనికోసం ఏంటంటే లోక కళ్యాణం అంటే ఈ సబ్జెక్టు విశ్వవ్యాప్తం చెందాలి. అంటే ఇదివరకు ఎలా ఉన్నదంటే సబ్జెక్ట్ కొద్ది మంది చేతుల్లో ఉందండి, బట్ ఇప్పుడు అలా కాదు, అందరికీ చేరాలి. మరి అందరికీ చేరాలంటే ఏంటి, ఓకే మనకి ఏంటి ప్లాట్ఫామ్ ఏంటి, ఒక ఫ్రీ డెమో క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. ముందు అవగాహన అండి, అవగాహన కల్పించినంత వరకు అసలు ఏంటి సబ్జెక్ట్ కొంతమంది బిలీవ్ చేయరు. సో మేము ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ డెమో క్లాస్ కనెక్ట్ చేస్తాం. ఆ డెమో క్లాస్ మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది. మీరు ఎప్పుడైతే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తారో మా టీం మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారో వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో ఫ్రీగా క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. క్లాస్కు నచ్చిన తర్వాత వారు 6 days నేను లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ తర్వాత మొత్తం వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది, మొత్తం వాళ్ళ ఆదాయం ఎదగడం కూడా స్టార్ట్. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా మీ సెషన్స్ కి అటెండ్ అవ్వడం ద్వారా దాని నుంచి బయటపడతారు, అంతేనా? అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విశ్వం విజయ్ గారి క్లాసెస్ కు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సార్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్. మేము మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్. అది చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్.